శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2025 సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున మహాలయ అమావాస్య రాబోతోంది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజుననే సూర్యగ్రహణం అనేది సంభవించబోతోంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం చేత 12 రాసుల వారిపైన 9 గ్రహాల యొక్క ప్రభావం అనేది పడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది శనిగ్రహం, కుజగ్రహ ప్రభావం చేత ఈ 3 రాసుల వాళ్లకు రాజయోగం అనేది పట్టబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం నుండి కూడా రాజయోగం పట్టబోతున్నటువంటి 3 రాశులు ఎవరు? వారి జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి? ఇంతకు వీరు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి. వివరాలకు వస్తే, గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి అనుగ్రహం చేత 3 రాసుల వాళ్లకు అద్భుత యోగం అనేది పట్టబోతోంది. ముఖ్యంగా ఈ నవగ్రహాలలో ముఖ్య గ్రహం శనిగ్రహం, కుజగ్రహ ప్రభావం చేత వీరికి జీవితంలో ఒక వెలుగు వెలగబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శనిగ్రహానికి ప్రాధాన్యత అనేది ఎంతో కలిగి ఉంటుంది. శనిదేవుడికి కర్మలకు, న్యాయానికి అధిపతిగా భావిస్తారు. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు దాదాపు 2.5 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. 3 రాశులకు విపరీతమైనటువంటి మార్పులు అనేవి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఉన్నటువంటి ఆటంకాలు, అడ్డంకులు అన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారికి ఈ సమయం నుండి కూడా ఆర్థిక పరంగా పరిస్థితులు చాలా బాగా మెరుగుపడబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లాభాలు అందుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయే ఈ 3 రాశుల వారికి అద్భుతంగా అనేక అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఎన్నో ప్రయోజనాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. అయితే ఈ 3 రాశులు ఎవరు? వారికి ఏ విధమైన మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అనే అంశాలను మనం పరిశీలిస్తే గనుక, ఈ 3 రాశులలో మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సూర్యగ్రహణ ప్రభావం చేత వీరి జీవితంలో ఎన్నో ప్రత్యేకమైన ఫలితాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఈ సమయంలో నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం కారణంగా ఇప్పుడు వరకు పెండింగ్లో పడినటువంటి పనులు అన్నీ కూడా మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు. నూతన విషయాలను కూడా నేర్చుకునేందుకు మీకు చాలా ఉత్సాహం అనేది పెరగబోతోంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు ఈ సమయంలో అద్భుతంగా రాణిస్తారు. జీవిత భాగస్వామితో మీరు ఈ సమయంలో నాణ్యమైన సమయం అనేది గడపడానికి అవకాశం లభిస్తోంది. కుటుంబ జీవితం కూడా ఇప్పుడు సంతోషకరంగా మారుతుంది. ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం అనేది లాభసాటిగా సాగుతోంది. ఇక మరో రాశి ఎవరు అంటే మేషరాశి. మేషరాశి వారికి ఈ సమయంలో విశేష యోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఏదైనా రంగంలో మీరు పెట్టుబడి పెడితే గనుక ఇప్పుడు ఖచ్చితంగా అందులో శుభ ఫలితాలే పొందగలుగుతారు. ఈ కాలంలో మీకు నూతన పరిచయాల నుంచి ప్రత్యేక లాభాలు అనేవి అందుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా తమకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం అనేది పొందగలుగుతారు. ఉద్యోగులకు కూడా ఇప్పుడు నూతన బాధ్యతలు అనేవి పెరుగుతాయి. వైవాహిక జీవితం అనేది ఇప్పుడైతే సంతోషకరంగా మారబోతోంది. వ్యాపారస్తులకు కూడా ఊహించినటువంటి ప్రయోజనాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎన్నో శుభ పరిణామాలు అనేవి వీరి జీవితంలో ఇప్పుడు ప్రాప్తించబోతున్నాయి. నూతన పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు అనేవి మీకు ఎన్నో విధాలుగా లాభాలను కలిగింపజేస్తోంది. తరువాత రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత శనిదేవుడు, కుజగ్రహ ప్రభావం చేత ఎన్నో యోగవంతమైన మార్పులే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం బాగా పెరగబోతోంది. ఆరోగ్యపరంగా కూడా మీకు ఎదురయ్యే సమస్యలు అన్నిటినీ కూడా పరిష్కరించుకుంటారు. ఈ కాలంలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి గొప్ప ప్రణాళికలు అనేవి మీరు రచిస్తారు. మీ ప్రేమ జీవితంలో కూడా ఇప్పుడు సంతోషం అనేది వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితంలో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు తొలగిపోతాయి. అన్యోన్యత అనేది బాగా పెరగబోతోంది. దాంపత్య జీవితం అనేది విశేషంగా మారబోతోంది. ఏది ఏమైనా ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా శనిదేవుడి అనుగ్రహం, కుజుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ 3 రాశుల వారికి రాజయోగం పట్టబోతూ ఉంది.
ఇక ప్రతిరోజు కూడా ఈ 3 రాశుల వాళ్ళు శనిగ్రహ స్తోత్ర పారాయణ చేయడం, కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ 3 రాశుల వాళ్ళు శనివారం రోజున, అదేవిధంగా మంగళవారం రోజున నాన్ వెజ్ మాత్రం ఇంట్లో వండకూడదు, తినకూడదు. ఎవరైనా నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవారు మాత్రం ఈ ఒక్క పని మాత్రం చెయ్యండి. లేదంటే ఈ యొక్క గ్రహాలు అనుగ్రహం అనేది మీరు పొందలేరు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ 3 రాశుల వాళ్ళు మీ స్తోమతకు తగినటువంటి దాన ధర్మాలు చేస్తే మీకు ఫలితం అనేది వెంటనే కలుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.